ఇక ఈ వార్త గురించి బాగా నిన్నటి నుంచి నాకు అర్థం కాలేదు. 2-3 వార్తలు వస్తున్నాయి దీని గురించి. కొంతమంది మీడియా వాళ్ళు ఏమో టోల్ ఛార్జీలు తగ్గించేసాయని చెప్తున్నారు, కొంతమంది ఏమో పెరిగినాయి అని చెప్తున్నారు. చివరికి వాళ్ళు నిన్న సాయంత్రానికి అర్ధరాత్రికి ఒక క్లారిటీ వచ్చింది. ఏందయ్యా అంటే మనకేం టోల్ తగ్గలా, టోల్ పేరుతో మనల్ని మరింత బాతున్నారు. ఇంకోటి దీంట్లో ప్రజల సొమ్ము దోచుకోవడానికి ఆఫర్లు, స్పెషల్ ఆఫర్లు అంతే. 3000 కడితే సంవత్సరం మొత్తం ఫ్రీ అంటే టోకరా ఎక్కడ చూసినా మొత్తం దోచుకోవడమే అంతే. ఏది లేదు అక్కడ. కారుకి ₹2.44, బస్సుకి ₹7 పెంచుతారు. ఇప్పుడు ఏమైంది, ₹7 బస్సు పెంచారు కదా అని వాళ్ళు ఛార్జీలు పెంచుతారు. వరుసగా అన్ని పెరుగుతాయి. ఇక ఇంత దారుణం అంటే ఒకసారి చూద్దాం మనం. అరే ఇప్పటికే మనం విజయవాడ పోయి రావాలంటే నుంచి టోల్స్కే 500 అవుద్దండి బాబు. విజయవాడ పోవాలన్నా మనం ఎటు పోవాలన్నా ఈ టోల్స్కే 500 అవుద్ది. మెయిన్ ఇది మాట్లాడుతుంది మనకి విజయవాడ టోల్ పే గురించే కాబట్టి దానికే 500 అవుద్ది. మీరు ఇంకా పెంచుకుంటా పోండి, మేము నడుచుకుంటూ వెళ్తాం ఇక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్తే. ట్రైన్లు మీరు ఎలాగో ఉంచట్లేదు, తీసేశారు. ట్రైన్లు వందే భారత్ పేరుతో రీప్లేస్మెంట్లు చేస్తున్నారు. బస్సుల ఛార్జీలు మేము పెట్టలేము. కారులో వెళ్దామంటే 4 కలిసి టోల్స్ లో బాతున్నారు. ఇక ఏం చేయమంటారు మమ్మల్ని? మీ ఫ్రీ బస్ అటు రాదుగా. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఛార్జీలు మరోసారి పెరిగాయి. పెరిగిన ఛార్జీలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయంట. సో హెచ్ఎండిఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ నిర్వహణలో ఉండే ORR ను IRB సంస్థ 2 ఏళ్ల క్రితం 30 ఏళ్ల కాలానికి లీజుకి తీసుకుంది. నిబంధనల ప్రకారం ఏటా 5% వరకు టోల్ ఛార్జీలు పెంచుకునే వెసులుబాటు సంస్థకు కల్పించింది. ఇందులో భాగంగా టోల్ ధరలు పెంచింది. దీని ప్రకారం కారు, జీపు, వ్యాను, లైట్ వాహనాలు కిలోమీటర్కి 10 పైసలు పెంచిందంట. సో దీంతో ప్రస్తుతం కిలోమీటర్కు ₹2.34గా ఉన్న ఛార్జ్ ₹2.44గా పెరిగాయి. అదేవిధంగా మినీ బస్, LCVలకు కిలోమీటర్కి 20 పైసలు వడ్డించింది. దీంతో ప్రస్తుతం ₹3.77 నుంచి ₹3.94కు చేరింది. ఇక 2 యాక్సిల్ బస్సుల కిలోమీటర్కు ₹6.69 నుంచి ₹7 పెంచేసిందంటండి. భారీ వాహనాలు కిలోమీటర్కు ₹15.09 నుంచి ₹15.78 పెంచింది. ప్రతి ఏడాది ఏప్రిల్ 1న టోల్ ఛార్జీల సంస్థ పెంచుతూ వస్తుంది. ఇందులో భాగంగా గతేడాది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జూన్ నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. తాజాగా మరోసారి ఛార్జీలు పెంచేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొంతమంది ఫాస్ట్ ట్యాగ్ ఉన్న వాళ్ళకైతేనేమో ఈ విధంగా వర్తిస్తాయి. అదే ఫాస్ట్ ట్యాగ్ లేని వాళ్ళు ఎవరైనా వెళ్తే మళ్ళీ డబుల్ వేసి గుంచుతుంటారు అక్కడ. అయితే ఇందులో మనం మాట్లాడుకుంటే అండి, ఇది ఎంత దారుణమైన సంఘటన తెలుసా? తెలంగాణ ప్రజలని లిటరల్లీ 30 ఏళ్ళకి అమ్మి పాడేశారు బీఆర్ఎస్ వాళ్ళు. 30 ఏళ్ళకి. ఇప్పుడు ఈ టోల్ పెంచిన ప్రతి ఒక్క పావలా కూడా మనకు రాదు తెలుసా? పావలా కూడా మనకి రాదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సంస్థ ఏదో దాని పేరేంటి గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనే సంస్థకి వెళ్ళిపోద్ది. ఈ రుణమాఫీ చేస్తానికి డబ్బులు లేక బీఆర్ఎస్ వాళ్ళు స్కామ్ చేసి 30 ఏళ్ళకి వీళ్ళకి లీజుకి ఇచ్చేశారు ఔటర్ రింగ్ రోడ్ ని. మన పెద్ద మనిషి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నేను అధికారంలోకి వస్తే మొట్టమొదటి విచారణ ఔటర్ రింగ్ రోడ్ పైనే చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు దానిపై నోరు మీద పట్ల. అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ప్రజా సమస్యల పైన మాట్లాడతారు, మిగతా అప్పుడు గుర్తురావుగా. 30 ఏళ్ళకి అమ్మి దబ్బారు టోల్ రేట్ ని.